రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ లైన్, ఈ పేర్లు మనం చాలా రోజుల నుంచి వింటున్నాం. రీజనల్ రింగ్ రోడ్ నార్త్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది, సౌత్ పార్ట్లో ల్యాండ్ పుల్లింగ్ జరుగుతుంది. ఆల్రెడీ మనకి లేటెస్ట్గా తీసుకుంటే సర్వే నంబర్తో సహా వచ్చింది. ఏ ఏ డిస్టిక్ నుంచి వస్తుంది, ఏ విలేజ్ నుంచి వస్తుంది, ఏ సర్వే నంబర్ నుంచి వస్తుంది అన్నది కూడా ఇప్పుడు క్లియర్ అయిపోయింది. సో చాలామందికి ఇంకో డౌట్ ఏంటంటే, ఈ రీజనల్ రింగ్ రోడ్ నిజంగా వస్తుందా, ఇది ఇంకా ఎంత టైం పడుతుందో, గవర్నమెంట్ ఏమో 3 yearsలో కంప్లీట్ చేస్తామంటారు, అది పాసిబులేనా అంటే ఖచ్చితంగా ఇంపాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ పుల్లింగ్ అంతా కంప్లీట్ అయిపోయి వర్క్ అంతా కంప్లీట్ అవ్వడానికి అది 2 నుంచి 3 సంవత్సరాలు అయితే గ్యారంటీ కాదు. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ రీజనల్ రింగ్ రోడ్ వస్తుందా రాదా, సో ఈ రీజనల్ రింగ్ రోడ్ రావడం వల్ల అడ్వాంటేజ్ ఉందా లేదా, ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, సో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా, లేదా కొంచెం టైం తీసుకొని ఇంకొన్ని రోజులు ఆగి వెయిట్ చేసి తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా, రీజనల్ రింగ్ రోడ్కి లోపల ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటరా, రీజనల్ రింగ్ రోడ్ దాటి బయటికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటరా, ఇవన్నీ కూడా నేను చూసింది, నాకున్న ఎనాలిసిస్తో నేను అబ్జర్వ్ చేసినవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈరోజు మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం గతంలో తీసుకుంటే ఓఆర్ఆర్ 158 kilometers ఉంది. సో ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత మనకి సిటీలో ఎంత ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ యాక్సెస్ వచ్చిందో మనం చూస్తున్నాం. అలాగే రాబోయేటువంటి రీజనల్ రింగ్ రోడ్ కూడా మనకి ఇప్పుడు అవసరం లేదు. రీజనల్ రింగ్ రోడ్ 2025లో 2030లో కూడా అవసరం లేదు, కానీ రీజనల్ రింగ్ రోడ్ 2040లో కంపల్సరీ అవసరం. సో 2050లో కంపల్సరీ అవసరం, ఈరోజు లేకపోయినా రేపు అవసరం పడుతుంది. ఎందుకంటే ఏదన్నా ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకురావాలన్నప్పుడు గవర్నమెంట్ ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు అది రేపే అవసరం ఉంటే ఏదు, రాబోయేటువంటి 10 నుంచి 20 సంవత్సరాల తర్వాత మనకి ఇక్కడ ఎంత జనాభా వస్తున్నారు, సో ఎంత జనాభా వస్తే మనకి ఎంత ట్రాఫిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, సిటీని ఎక్కడ వరకు ఎక్స్పాండ్ చేయాలి, ఎక్కడెక్కడ నెక్స్ట్ అప్కమింగ్ బూమింగ్ ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడైతే నెక్స్ట్ ఎమర్జింగ్ మార్కెట్స్ ఉన్నాయి, ఎక్కడ నుంచి ఎక్కడెక్కడ కనెక్టివిటీ రోడ్స్ తీసుకొస్తే బాగుంటుంది, ఏమేం ప్రాజెక్టులు తీసుకొస్తే, ఏమేం కొత్త కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తే, ఏమేం డెవలప్మెంట్ చేస్తే వీటిని బేస్ చేసుకొని మార్కెట్ పుంజుకుంటుంది, గవర్నమెంట్కి 2 రూపాయలు పుడతాయి అండ్ సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అన్నది ఒక ఆలోచనతో మాత్రమే వెళ్తారు. సో హైదరాబాద్లో మనకు ఓఆర్ఆర్ రాకముందు కూడా ఓఆర్ఆర్ అవసరమా, అంత పెద్ద రోడ్ ఏం చేస్తాం మనం, ఇవన్నీ డిస్కస్ చేసినాం. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా అవసరమా, అంత పెద్ద రోడ్ ఇప్పుడు వేస్తారా, అన్ని వేల కోట్లు ఇప్పుడు అవసరమా. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, రోజు రోజుకి ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది, రోజు రోజుకి ఖర్చులన్నీ పెరుగుతున్నాయి. సో ఇప్పుడు గనక మొత్తం ల్యాండ్ పుల్లింగ్ చేయకపోతే, ఇప్పుడు గనక వర్క్ స్టార్ట్ చేయకపోతే ఇంకొక 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఈ రోజున్న ప్రైస్ కంటే 2 times 10 times కూడా ప్రైస్ పెట్టాల్సి వస్తుంది, ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ వాల్యూ పెరిగినప్పుడు రైతుల దగ్గర నుంచి పుల్లింగ్ చేయాలంటే టైం పడుతుంది, ప్లస్ ఇంకొకటి ఎక్కువ డబ్బులు పే చేయాలి, ఈ డెవలప్మెంట్స్ అన్ని వర్క్ అన్ని కంప్లీట్ చేయాలంటే ఇంకెక్కువ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు తక్కువలో ఉన్నప్పుడే ఇప్పుడే ఎక్కువ ల్యాండ్ మనం తీసుకొని పెట్టుకోగలిగితే, ఇప్పుడు నుంచే వర్క్ చేయడం మొదలు పెడితే రాబోయేటువంటి 5 నుంచి 10 సంవత్సరాల్లో ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది మనకు యాక్సెస్లోకి వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇవాళ ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు మొత్తం ఏరియాస్ అన్నీ డెవలప్ అవుతున్నాయి. దీంతో పాటు ఓఆర్ఆర్కి RRRకి కనెక్టింగ్ రేడియల్ రోడ్స్, ఈ పెరిఫెరల్ రోడ్స్ ఇవన్నీ కనెక్టింగ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సరౌండింగ్ ల్యాండ్ వాల్యూస్ పెరుగుతాయి, అదేవిధంగా కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి, డెవలప్మెంట్స్ వస్తాయి. వీటిని బేస్ చేసుకొని చుట్టుపక్కల గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్ట్ తీసుకొచ్చినా, లేదా గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా డెవలప్మెంట్ తీసుకొచ్చినా ఆటోమేటిక్గా జనాలకు యూజ్ అవుతుంది, ప్లస్ జనాలు కట్టే ట్యాక్స్తో గవర్నమెంట్ రన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంటాయి. కాబట్టి ఫ్యూచర్ గ్రోత్కి రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక అద్భుతమైన అవకాశం. దీంతో పాటు ఇప్పుడు మనం విన్న ఇంకొక పేరు ఏంది, రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ రీజనల్ రింగ్ లైన్. సో రోడ్వే కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ మనకి ఈజీ అయిపోతే మనం ఎక్కడికైనా ఈజీగా బయటికి వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి ఎప్పుడైనా లోపలికి రావచ్చు, లోపల నుంచి సిటీ నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. సో ఈ యాక్సెస్ పెరుగుతుంది అండ్ సిటీ నలువైపులా ఎక్స్పాండ్ అవుతుంది, సిటీలో ట్రాఫిక్ భారం తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది, ఇలా చాలా పారామీటర్స్ ఉంటాయి. కాబట్టి ఈ రీజనల్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ లైన్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ అయింది. ఆల్రెడీ దీనికి సంబంధించిన డిపిఆర్ రెడీ అవుతుంది, ల్యాండ్ పుల్లింగ్ రెడీ అవుతుంది అండ్ చాలా చోట్ల ఆల్రెడీ మార్కింగ్ వేశారు, వాళ్ళకు ఒక టైం పీరియడ్ ఇచ్చారు. సో ఆ టైం పీరియడ్ వరకు రైతులకు సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఛాలెంజెస్ ఉన్నా వాళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్లు పెట్టుకోవచ్చు. ఏమైనా అలైన్మెంట్లో చేంజెస్ ఉన్నా, ఇంకేదైనా మార్పులు కోరుకున్నా, లేదా వాళ్ళకి రావాల్సిన కాంపెన్సేషన్ ఏమైనా రావాలన్నా, సో ఇవన్నిటి గురించి డిస్కషన్స్ నడుస్తున్నాయి. నేను రేపు పొద్దుగాల అయిపోతుంది అంటలే, అండ్ మీరు కూడా ఎవ్వరు 2 ఏళ్ళలో అయిపోతుంది, 3 ఏళ్ళలో అయిపోతుంది, ఇవాళ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా ప్రాఫిట్స్ వచ్చేస్తాయని కూడా
ఎప్పుడు బ్లైండ్గా ఓన్లీ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ని బట్టి, న్యూస్ పేపర్ ఆర్టికల్స్ని బట్టి, వీడియోలను చూసి ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. రియాలిటీ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఇవన్నీ కూడా మీరు హెచ్ఎండిఏ వెబ్సైట్లోకి వెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన మొత్తం పీడిఎఫ్ ఎక్కడెక్కడి నుంచి వస్తుందో, ఏ సర్వే నెంబర్, ఏ విలేజెస్ నుంచి వస్తుందో ఇదంతా ఒక పీడిఎఫ్ అవైలబుల్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ రీజనల్ రింగ్ రోడ్ సంబంధించిన మొత్తం కొత్త అలైన్మెంట్ మ్యాప్ కూడా అక్కడ రావడం జరిగింది, అక్కడ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇంతవరకు మనం ఎవరైతే ఓఆర్ఆర్ లోపల కొనలేదో, కొనకుండా మిస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ రీజనల్ రింగ్ రోడ్ లోపల కొనుక్కుంటే ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ వరకు ఆల్రెడీ మనకి హెచ్ఎండిఏ లిమిట్స్ అనేది ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. నేను రీసెంట్ టైంలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్కి వెళ్ళి చూడడం జరిగింది. వాళ్ళకి కూడా ఇంతకుముందు డిటిసిపి అప్రూవల్ పెట్టాలనుకున్న వాళ్ళకు కూడా ఇలా హెచ్ఎండిఏ నుంచి పర్మిషన్స్ వస్తున్నాయి. సో హెచ్ఎండిఏ లిమిట్స్లో కలుస్తుంది. అండ్ ఈ రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కూడా 5 నుంచి 10 కిలోమీటర్ రేడియస్ వరకు ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి సరౌండింగ్ ల్యాండ్ వాల్యూస్ ఈరోజే బూమింగ్లో ఉన్నాయి, ఇప్పుడు మాత్రమే తక్కువలో దొరకగలుగుతాయి. అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఇంకొక విషయం కూడా నేను అబ్జర్వ్ చేసిన, రీజనల్ రింగ్ రోడ్ ఇక్కడ నుంచి వస్తుంది 1 km 2 km డిస్టెన్స్, ఆ విలేజ్ పేర్లు మనకు కంపేర్ చేస్తూ ఉంటారు. సో వస్తుంది, అలైన్మెంట్ అయింది కాబట్టి ఇక్కడ రేటు పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి, కొంచెం మార్కెట్లో ప్రైజెస్ పెంచి అమ్మడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, అది రియాలిటీకి మ్యాచ్ అవుతుందా లేదా, రీజనబుల్ ప్రైస్ ఉందా లేదా చూసుకోవాలి. లేకపోతే ఇంకొక ప్రాబ్లం కూడా ఇక్కడ రావడానికి ఏముంటుంది ఛాన్స్ అంటే, మరీ రీజనల్ రింగ్ రోడ్ 500 మీటర్లు 300 మీటర్లు మా వెంచర్ పక్కకేంచో పోతుంది, మా ల్యాండ్ పక్కకేంచో పోతుంది అంటే కూడా తొందరపడొద్దు. అట్లా దగ్గర ఉంటే కూడా ప్రాబ్లమే మనకి. కాబట్టి మినిమం రీజనల్ రింగ్ రోడ్కి ఒక 1-2 కిలోమీటర్ బిఫోర్ ఆఫ్టర్ ఉండే విధంగా, టౌన్కి జంక్షన్లకి దగ్గర ఉండే విధంగా, రాబోయేటువంటి రేడియల్ రోడ్కి కనెక్టింగ్కి యాక్సెస్ ఉన్న దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో రిటర్న్స్ రావడానికి, మీ ప్రాపర్టీ వాల్యూ గ్రో అవ్వడానికి, మీ మనీ మల్టిప్లై అవ్వడానికి యూజ్ అవుతుంది. అంతేగాని రీజనల్ రింగ్ రోడ్ పక్కనే పోతుంది, ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లే ఉందని చెప్పి ఎక్కడో అడవిలో పోయి అక్కడ రోడ్ ప్రాపర్గా లేకపోయినా అక్కడ ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం కొనే ఏరియాకి రోడ్ యాక్సెస్ ఎలా ఉంది, టౌన్ నుంచి ఎంత యాక్సెస్ ఉంది, అండ్ అక్కడ నుంచి ఎలాంటి జనాలు వెళ్తున్నారు, ఎలాంటి వర్కింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి నియర్ బై, ఎక్కడెక్కడైతే నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్స్ వస్తున్నాయి, ఇవన్నీ చెక్ చేసుకొని మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేదంటే ఓవర్ ప్రైస్లో మీరు ఇవ్వాలనే కొనేస్తే అది రాబోయే రోజుల్లో మీకు సేల్కి వెళ్ళేటప్పుడు ఇంకా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, రీజనల్ రింగ్ రోడ్ లోపల కొత్త వాటితో కంపేర్ చేసుకోండి. అండ్ రీసేల్ ప్లాట్స్, రీసేల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కంపేర్ చేసుకోండి. ఎక్కడ ప్రైస్ రీజనబుల్ ఉంది, ఎక్కడ డెవలప్మెంట్కి స్కోప్ ఉంది, ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఒక రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకొని మాత్రమే మీరు ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఖచ్చితంగా రీజనల్ రింగ్ రోడ్ అవసరం, రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలన్నీ కూడా మారిపోతాయి. అండ్ సిటీలో రాబోయే జనాల్ని బేస్ చేసుకొని సిటీ ఎక్స్పాండ్ జరుగుతుంది, డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంది, ప్రోగ్రెస్ అవుతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి దిస్ ఇస్ ద రైట్ టైం. సో ఇన్వెస్ట్మెంట్ చేసి రేపే అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది కాకుండా ఒక 10 years వెయిట్ చేయగలుగుతాము అనుకుంటే డెఫినెట్గా ఇన్సైడ్ రీజనల్ రింగ్ రోడ్ మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మంచి గ్రోత్ అవ్వడానికి పొటెన్షియల్ కూడా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు రియల్ ఎస్టేట్ గురించి ఇంకా ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ కావాలనుకుంటే ఎనీ టైమ్ యూ కెన్ రీచ్ అవుట్ టు మీ. ఫుల్ డీటెయిల్స్ కోసం సంజయ్ నాయక్ 9502682042 అనే నంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.